నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తరచూ జబ్బు బారిన పడుతూనే ఉంటారు. మరి మన ఆరోగ్యానికి ఆ 5 చిట్కాలేంటో తెలుసుకునే ముందు కొత్తదనమేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్, నా పేరు షెఫ్ గోలీ ఫ్రమ్ జూషీ చాక్లెట్. అండ్ ఈరోజు మీకు పీనట్ బటర్ ట్రిఫిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద ఈజీ రెసిపీ అండ్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రా ఒకటి మనకు కావాల్సింది ఏంటి అంటే చాక్లెట్. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెక్ చేసుకుందాము. ఐసింగ్ షుగర్, పీనట్ బటర్, మెల్టెడ్ చాక్లెట్ అండ్ రోస్టెడ్ పీనట్ చాప్డ్. మనకి ఐసింగ్ షుగర్ అవైలబుల్ లేకపోతే మనం ఉన్న షుగర్ని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో పీనట్ బటర్ యూ కెన్ యూజ్ క్రీమీ పీనట్ బటర్ ఆర్ చంకీ, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ డూ ది ప్రాసెస్. సో పీనట్ బటర్లో మనం ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకుందాము. ఇది ఎందుకు ఈజీ రెసిపీ అంటాను అంటే, సో మనకి ఎలా కావాలో కన్సిస్టెన్సీ, ఎంత స్వీట్నెస్ కావాలో సింపుల్ యాడ్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ స్లోలీ కొంచెం యాడ్ చేసుకోవాలి టిల్ రోలింగ్ కన్సిస్టెన్సీ. మనం చేతిలో రోల్ చేసుకునే కన్సిస్టెన్సీ వస్తే చాలు. మన చపాతీ పిండి ఎలా రోల్ చేసుకునే కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకు చాలండి. చూస్తున్నారా, ఇప్పుడు ఐసింగ్ షుగర్ యాడ్ చేయగానే మనము పిండిలాగా అయిపోయిందండి. సేమ్ ఇలా ఉంటే చాలు మనకి. మోస్ట్లీ 1:1 రేషియోలో సరిపోతుంది పీనట్ బటర్ అండ్ ఐసింగ్ షుగర్. సో మనం ఇప్పుడు చేతితో నీట్గా రోల్ చేసుకుందామండి. సో మనం దీన్ని 10 grams లాగా ఉన్న యావరేజ్గా డివైడ్ చేసుకుందాము. సో దీన్ని 10 grams డివైడ్ చేసుకొని మనం సేపు ఫ్రీజర్లో పెట్టేసుకుందాం. ఫ్రీజర్లో పెట్టేసుకొని చాక్లెట్లో కోట్ చేసుకుంటే మన ట్రిఫిల్స్ రెడీ ఉంటుంది. ఒక 10-15 minutes మనం ఈ ఫ్రీజర్లో పెట్టేసుకుందాము. ఫ్రీజర్ ఆర్ చిల్లర్ ఏదైనా పర్లేదండి. మనం ఫ్రీజర్లో పెట్టేసుకున్నాము. ఇవి హార్డ్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో చూసారా, ఇప్పుడు ఇది చాలా హార్డ్ ఉంది. సో ఇట్లానే మనం అన్ని చేసుకొని రోల్ చేసేసుకుందాం. సో దీన్ని మనం చాక్లెట్లో కోట్ చేసుకుందాము. కొంచెం చాక్లెట్ తీసుకొని దీన్ని కోట్ చేయండి. ఏ చాక్లెట్ అన్న యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మీకు ఏది కంపాక్టబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి. అండ్ ఈ కోట్ చేసుకున్న చాక్లెట్తో పీనట్స్ ఎండ్ అవుట్ చేసేసుకుందాం. సో మనం అన్ని చాక్లెట్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుందాము. సో మీకు పీనట్ బటర్ ట్రిఫిల్స్లో ఇంకా ఇంకేదన్నా యాడ్ చేయాలి అంటే మీరు చాక్లెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. సో దట్ గివ్స్ మోర్ టేస్ట్, అడిషనల్ టేస్ట్ ఉంటుంది ఇంకా. అండ్ అది కాకుండా కోటింగ్ కోసం పీనట్స్ కాకుండా ఐసింగ్ షుగర్ కూడా యూజ్ చేయొచ్చు డిఫరెంట్ లుక్ కోసం. ఒకటే దాంట్లో 3-4 వేరియంట్స్ లుక్స్ కావాలి అంటే 3-4 వేరియంట్స్ లుక్స్ మనం ఇవ్వచ్చు. సో ఇది ఈజీ, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీ చేసుకోవచ్చు. లైక్ వైజ్ పీనట్ బటర్ మనకి ఈజీ అవైలబుల్, మామూలు స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. చాక్లెట్ అంటే మీరు తెచ్చుకోవచ్చు, బేకరీ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. కంపౌండ్ చాక్లెట్ మనం ఈజీ అవైలబుల్.
వర్స్ట్ కేస్లో మనకి ఏ చాక్లెట్ అవైలబుల్ లేకపోయినా కానీ సూపర్ మార్కెట్స్లో లింట్ చాక్లెట్ అవైలబుల్ ఉంటుంది. లింట్ చాక్లెట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. We can add coconut also. Coconut and peanut butter also goes good. Instead of peanuts also మనము cashew కూడా యూస్ చేయొచ్చు. డిపెండ్స్ మనకి అవైలబిలిటీ బట్టి, మన టేస్ట్ బట్టి, మన క్రియేటివిటీ మనకి ఎలా కావాలో అలా యూస్ చేసుకోవచ్చండి. మనం కోటింగ్ కోసము మనము కోవచ్చా చాక్లెట్ యూస్ చేస్తున్నాము. కోవచ్చా చాక్లెట్ కొంచెం కాంప్లికేటెడ్ యూస్ చేయడంలో ఆ టెంపరింగ్ చేయాల్సి వస్తుంది. కంపౌండ్ చాక్లెట్కి టెంపరింగ్ అవసరం లేదండి మనకి. కంపౌండ్ చాక్లెట్ ఈజీ అవైలబుల్ అండ్ లో ప్రైస్, కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ కోవచ్చా చాక్లెట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ మోస్ట్లీ ఇంపోర్టెడ్ ఉంటుంది. మనం యూజ్ చేసేటి మోస్ట్లీ అన్నీ బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేయించుకున్న చాక్లెట్స్. నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది మిల్క్ చాక్లెట్ 41% అండి. సో మన పీనట్ బటర్ ట్రిఫిల్స్ రెడీ అయిపోయాయండి. మనం లైనర్స్లో అరేంజ్ చేసుకుందాము. చూసారా ఎంత సింపుల్గా ఉంది. మనం ట్రిఫిల్స్ రోల్ చేసుకొని చిల్లర్లో ఒక 1 వీక్ పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రీజర్లో చాక్లెట్ కోటింగ్ కాకముందు ఫ్రీజర్లో ఒక 1 మంత్ పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని చాక్లెట్లో కోట్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయచ్చు. ఇది పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. అండ్ స్వీట్నెస్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది పీనట్ బటర్ కాబట్టి. లోపల పీనట్ బటర్ ట్రిఫిల్స్ ది టెక్స్చర్ సాఫ్ట్ ఉంటుంది. బయట మనం చాక్లెట్ కోటింగ్ వేసాం కాబట్టి చాక్లెట్ కోటింగ్ అండ్ క్రంచీనెస్ కోసం మన రోస్టెడ్ పీనట్ ఆర్ దేర్ అండ్ you'll have a taste of softness, crunchy and chocolatey. Thank you so much for watching. If you want to watch anything more, please follow us on Facebook and Instagram, Zushi Chocolate Online. చూసారుగా కొత్తదనం. దగ్గినా తుమ్మినా చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం, కానీ ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. అలా అడ్డు పెట్టుకున్న చేతుల్ని ప్రతిసారి సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కొత్తిమీర రసానికి 1 కప్పుడు మజ్జిగ కలిపి తాగితే అజీర్ణం, వాంతులు, వెక్కిళ్ళు వంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్ళు, చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్ ఇప్పుడు చూద్దాం. Hello everyone, welcome to Stree. Myself Dibyani Mishra, the chief designer at Stree. Today I'm going to showcase a collection of printed sarees from our brand. Okay, this saree is floral printed. The print is inspired from the art from Matani Pachedi, and you see this 2 different colors which are very different from each other but complement the entire saree. So as you can see, the fabric is so fluid, and you can see you can drape it the way you want. It will just hug your body, so it will just complement any body type. Also you can pair it off with your favorite kind of blouse, but mostly as a designer I would suggest you to choose this coral color, which will be more suitable for this saree. So the next saree is the organza satin saree. Okay,
You can see here a very interesting pattern of stripes where each and every stripe is different from the other. It has different kind of textures that we have first developed on paper, then we were inspired from it and we made it digitally. You can see the sari is just embellished with a very nice golden lace and pleated yellow lace, which is complementing the entire print, and it's going well with the sari. The next sari is Upada silk sari. So you see this interesting pattern of multicolored stripes going, like it has a zigzag multicolored stripe going all over the sari. So you can also see some bright colors, some pastel colors, some golden yellow color, which are enhancing the entire look. So you can look at the print and look at the fluidity of the sari. The entire print is just flowing with the fall of the sari. The sari is also adorned with this pink border, which is further highlighted with silver work. For this I would suggest if you love drama, just style it with that exaggerated blouse. Might be with this color, which is very bright and will complement the entire look of the sari. And if you want to keep it simple, you can go for an antique golden color blouse, or this pink color sleeveless blouse. Style it up the way you want, and it will be suitable for any kind of occasion. Moving on to the next sari, which is a silk organza sari, which has this interesting pattern of leaf and stems going all over the sari. It is inspired from the art from Matani Pachedi, and the colors are so so royal. It will just complement your body. Just look at the fall of the sari. So we have selected the finest of the finest fabric for our collection. So, and this sari is also adorned with a very beautiful multicolored border, which is further highlighted with golden highlights. For this sari, I would suggest you to go for a golden colored basic blouse, which will just enhance the entire sari. So the next sari is a tissue sari, which has a very interesting pattern going on all over the sari. So basically this pattern was first developed on paper, which is known as marbling pattern. Then we were inspired from this pattern, then we converted it into a print. So you see this multicolors like orange, hues of green and pink going all together, and just enhancing the entire print. This sari also has this antique lace, which is further detailed with orange colored pom-pom, which is further highlighting the entire sari. Again, I'll have to say that it will just hug your body, and you can style it off with any kind of blouse. For this, I would suggest you should go for this green colored sleeveless blouse, which would further give you an edgy look and complement your entire look. Okay, let's move on to the next sari, which is a chiffon sari, and this also has this interesting multicolored pattern going on, but the colors are so subtle and they're so classy that if you want to keep it simple, you can pair it off with a very slick blouse, and you can go for any occasion. The sari is detailed with this velvet lace, which is further has this tassel detailing attached to the hemline of the sari. Hope you have liked this sari. So you can visit our Instagram page, which is Stree Official, and for any queries you can just DM us or visit our store, which is in Jubilee Hills. Thank you. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. క్రిములు చేతులపైనే కాదు నోట్లోనూ ఉంటాయి. అందుకని రోజు 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్తో పళ్ళు తోముకోవాలి.